అందరికీ నమస్కారం. ఎస్బీఆర్ టాక్స్ ఛానల్ స్వాగతం. మిత్రులారా, వర్తమాన కాలేజీలను కంపేర్ చేయడం చాలా సంక్లిష్టమైనది. అయినప్పటికీ పేరెంట్స్ పదే పదే అడుగుతున్నారు కాబట్టి నేను ఈ సాహసానికి ఒడిగట్టాను. ఎందుకు సాహసం అంటున్నానంటే, ఒక కాలేజీని ఇంకో కాలేజీతో పోల్చి చూడడం అనేది కష్టమైన పని. ఎందుకంటే వాటి దృక్పథాలు వేరే విధంగా ఉంటాయి. వారి టీచింగ్ లెర్నింగ్ మెథడ్ ప్రత్యేకంగా ఉంటుంది. ఏది మంచిది ఏది చెడ్డది అని చెప్పలేం. ప్రతిదానికి కూడా ప్రోస్ అండ్ కాన్స్ ఉంటాయి. కానీ పేరెంట్స్కు లోతుగా విశ్లేషించడం సాధ్యం కాదు కాబట్టి మీకు ఏ కాలేజ్ సూట్ అవుతుందో తెలుసుకోవడం కోసం ఈ విశ్లేషణ చేస్తున్నాను. మీకు మెరుగైనటువంటి ఇంటర్మీడియట్ కాలేజ్ ఎలా ఎంపిక చేసుకునే విషయం కోసం స్క్రీన్ మీద నెంబర్కి వాట్సాప్ చేయండి. మీకు డిస్క్రిప్షన్లో వాట్సాప్ లింక్ ఉందని క్లిక్ చేస్తే మీరు దాంట్లో చేర్చబడతారు. మీకు ఇంటెన్సివ్ సర్వీసెస్ కావాలనుకుంటే మీరు ఎస్బీఆర్ టాక్స్ డౌన్లోడ్ చేసుకుని సంబంధిత కోర్సెస్ను మీకు తీసుకోండి. ఇంటర్మీడియట్ గురించి కానీ, ఇంజనీరింగ్ కాలేజీల యొక్క ఎంపిక గురించి కానీ. మిత్రులారా, 9 నానో కాలేజీలు పోల్చంటే ముందు నానో నుంచి మొదలుపెట్టాలి. ఎందుకంటే నానో 9 కంటే చాలా సీనియర్ కాలేజ్. మీకు గూగుల్ రివ్యూస్లో కొన్ని రివ్యూస్ నెగిటివ్ ఉండొచ్చు, దానికి కొన్ని ప్రత్యేక కారణాలు ఉన్నాయి. అది మీకు వీడియో చివరికల్లా ఎందుకు గూగుల్లో కొన్ని నెగిటివ్ రివ్యూస్ వచ్చినాయనే విషయం మీకు అర్థమవుతుంది. కానీ నానోకు మిగతా వాటికి దేనికి లేని ఒక క్రెడిట్ ఇవ్వాలి మనం. శ్రీ చైతన్య, నారాయణ లాంటి వటవృక్షాలు ఉన్న పరిస్థితుల్లో 17 సంవత్సరాల నుంచి హైదరాబాద్లో ఎదురొడ్డి నిలబడి ఇప్పటికీ విజయవంతంగా కొనసాగడం అనేది ఒక అద్భుతం. ఈరోజు పేరెంట్స్కి అవేర్నెస్ వచ్చింది. చైతన్య నారాయణ యొక్క దురాఘాతాల గురించి తెలిసింది. తమ పిల్లని సఫర్ చేసే ఉద్దేశం లేని నవతరం వచ్చింది కాబట్టి ఆల్టర్నేట్ కాలేజ్ వైపు చాలామంది చూస్తున్నారు. కానీ ఆ టైంలో పెద్దగా అవగాహన లేనప్పుడే 17 ఏళ్ళ నుంచి ఇది విజయవంతం కొనసాగుతుంది. బహుశా నాకు హైదరాబాద్లో పెద్ద కార్పొరేట్ కాలేజీలు కాకుండా 17 సంవత్సరాల నుంచి చైతన్య నారాయణకు ఆల్టర్నేట్గా నిలబడ్డ కాలేజీ ఏకైక కాలేజు నాకు తెలిసినంతవరకు నానో. ఒక నానో సక్సెస్ కాని పరిస్థితులు అయితే అనేక కాలేజీలు బహుశా వచ్చి ఉండేవి కాదు. అంటే ఈ ఆల్టర్నేట్ కాలేజ్ అన్నిటి కూడా ఒక పయనీర్గా నిలిచింది. కాబట్టి నానో సాధించిన అద్భుతాన్ని మనం చిన్నగా చేసి చూడరాదు. సో 9 యొక్క పద్ధతి ఎట్లుంటుంది, కరికులం ఎట్లుంటుంది, వాళ్ళ యొక్క ఫిలాసఫీ ఎట్లుంటుంది అనే విషయం మీకు తెలియజేస్తాను. ఒక కాలేజీని అర్థం చేసుకోవాలంటే ముందు వారి యొక్క డైరెక్టర్స్ యొక్క మనస్తత్వాన్ని, వాళ్ళ యొక్క ఐడియాలజీని, వాళ్ళ యొక్క ఫిలాసఫీని, ఎడ్యుకేషన్ పట్ల వాళ్ళకున్న దృక్పథాన్ని బట్టి అర్థం చేసుకోవాలి. వ్యవస్థాపకులను అర్థం చేసుకోకుండా వారి వ్యవస్థను అర్థం చేసుకోవడం కష్టం. దీన్ని నానోను స్థాపించింది క్రిష్ చైతన్య గారు, మ్యాథ్స్ ఫ్యాకల్టీ. దాదాపు 17 సంవత్సరాల క్రితం కేసీ అని అంటుంటారు. కేసీ గారు ఫిడ్జీ, ఢిల్లీలో పనిచేశారు. చాలా ఉన్నత స్థాయిలో పనిచేశారు. నేను అనేక ఇంటర్వ్యూలో వారి గురించి వారితో మాట్లాడడం జరిగింది. హైదరాబాద్ ఉన్నటువంటి గొప్ప మ్యాథ్స్ ఫ్యాకల్టీలో వారొకరు. వారికి ఒక్క కోచింగ్, ఎంట్రన్స్ ఎగ్జామ్స్, మ్యాథ్స్ మాత్రమే కాదు, టీచింగ్ పట్ల, సైకాలజీ పట్ల, సక్సెస్ ఎలా కావాలనే విషయం పట్ల, దేశం పట్ల, పబ్లిక్ పాలసీ పట్ల, రాజకీయాల పట్ల చాలా చాలా లోతైనటువంటి అవగాహన ఉన్నటువంటి వ్యక్తి. కోచింగ్ సెంటర్ నడిపే వాళ్ళలో చాలామందికి వారికి సంబంధించినటువంటి ఫీల్డ్ మిగతా వాటి మీద లోతైనటువంటి పరిజ్ఞానం ఉండదు. కానీ హైదరాబాద్ మొత్తంలో ఇట్లాంటి ఇన్స్టిట్యూట్ నడిపే వాళ్ళలో చాలా చాలా మేధోపరమైన పరిజ్ఞానం ఉన్న డైరెక్టర్స్ వీళ్ళిద్దరు, కేసీ గారు, శ్రీనివాస్ గారు. శ్రీనివాస్ గారు వచ్చి మళ్ళీ కాసేపట్లో చెప్తాను నేను. వీరు ఎన్ఐటి కురుక్షేత్రలో చదువుకున్నారు. బీటెక్ మెకానికల్ అనుకుంటా బహుశా.
తర్వాత ఐఎం అహ్మదాబాద్లో ఒక అడ్వాన్స్డ్ మేనేజ్మెంట్ కోర్స్ కూడా చేశారు. వీరి ఫిలాసఫీ ఏంటంటే, నేను వీడియోలో మాట్లాడిన కొన్ని వీడియోలు మీరు చూడొచ్చు. అంటే ఎవ్వరు కూడా పుట్టుకతో అంతా సమానులే, వైట్ పేపరే. వాడిని చాలా చిన్నప్పటి నుంచి కండిషనింగ్ చేసి సరైన విధంగా శిక్షణ ఇస్తే అద్భుతాలు సాధించవచ్చు ఎలాంటి విద్యార్థుల నుంచి అనేటువంటి ఒక ఫిలాసఫీతో నమ్మినటువంటి వ్యక్తి. సరే, అది మీరు నమ్ముతారా, నేను నమ్ముతారా, దాన్ని అది వేరే విషయం. కాబట్టి ఎవరినైనా కూడా సరైన కండిషనింగ్, సరైన హార్డ్ వర్క్ చేయించి, సరైన ట్రైనింగ్ ఇచ్చి చాలా చిన్నప్పటి నుంచి చేస్తే వాళ్ళు అద్భుతాలు సాధిస్తారు. దీని ఆధారంగానే వీరి యొక్క వ్యక్తిత్వం ఆధారపడింది. దీని ఆధారంగానే దాని యొక్క ప్రభావం ఇన్స్టిట్యూషన్ మీద కూడా పడింది. అందుకని వీళ్ళ 9 యొక్క కోర్ ఫిలాసఫీ ఏంటంటే డిసిప్లిన్, హార్డ్ వర్క్, స్ట్రిక్ట్ డిసిప్లిన్ ఉంటుంది. చాలా కఠినమైనటువంటి పరిశ్రమ చేస్తారు స్టూడెంట్స్ తోటి. అందుకని వీళ్ళ రిజల్ట్స్ కూడా అదే విధంగా ఉన్నాయి. అంటే యావరేజ్ స్టూడెంట్స్ తోటి కూడా అద్భుతం సాధించగలుగుతారనేటువంటి విశ్వాసం ఉన్నటువంటి వ్యక్తులు వీరు. చాలామంది టాపర్స్ని తీసుకొని టాపర్స్కి ట్రైనింగ్ ఇస్తే జరుగుతాయి, మిగతా వాళ్ళకి కావు అనే అభిప్రాయం ఉంది. కానీ వీరికి అట్లా కాదు. అంటే సాధారణ స్టూడెంట్స్ కూడా టాపర్స్ని తయారు చేయొచ్చు అనేటువంటి విశ్వసిస్తారు వీళ్ళు. సో వీరు స్థాపించిన కొన్ని సంవత్సరాల తర్వాత స్వయంగా వీరి పేరెంట్ అయినటువంటి శ్రీనివాస్ గారు వీరితో జత కలిశారు. శ్రీనివాస్ గారు చాలా పెద్దవారు, వయసులో కూడా అనుభవంలో కూడా. వారు ఉస్మాన్ యూనివర్సిటీ నుంచి ఇంజనీరింగ్ చేశారు. ఆ తర్వాత ఐఐఎం అహ్మదాబాద్ నుంచి ఎంబీఏ చేశారు. వీరి అబ్బాయి చుక్క రామయ్య కోచింగ్ సెంటర్లో చదివేవారు ఆ పక్కనే. అయితే వారు ఇంకా మంచి పరిజ్ఞానం కోసం అక్కడి నుంచి వీళ్ళు కేసీ గారి దగ్గరికి ట్యూషన్ పంపేవారు శ్రీనివాస్ గారు. ఆ పరిచయం పెరిగి సహజంగా శ్రీనివాస్ గారికి విద్యారంగం పడి ఉండే అభిమానంతో వారు వీరితో డైరెక్ట్గా చేరారు. ఇప్పుడు నానో ప్రస్తుతం మై క్లాస్ రూమ్ తోటి పవర్ అయిపోయింది, అనుసంధానమైంది. మై క్లాస్ రూమ్ అనేది ఒక ఎడ్యుటెక్ ప్లాట్ఫామ్. అందుకని వీళ్ళ క్లాస్ రూమ్స్ అన్నీ కూడా డిజిటల్ బోర్డ్స్ ఉంటాయి, అన్ని క్లాసులు గ్రేడియంట్ ఉంటాయి, అన్ని ఏసీ, మంచి ఫెసిలిటీస్ ఉంటాయి. ఏ బ్రాంచ్కి వెళ్ళినా అదే రకమైన క్లాస్ రూమ్ లెర్నింగ్ ఉంటుంది. అయితే సహజంగా అకాడమిక్స్ అన్ని కేసీ గారు చూస్తుంటారు. అడ్మినిస్ట్రేషన్, మేనేజ్మెంట్ సంబంధించిన అంశాలన్నీ కూడా ప్లానింగ్ స్ట్రాటజీ అని శ్రీనివాస్ గారు చూస్తుంటారు. అయితే వీరు చేసిన అద్భుతం ఏంటంటే ప్రతిదాన్ని కూడా చాలా సైంటిఫిక్గా డెవలప్ చేస్తారు. అంటే ఒక క్లాస్ ఉంటే ఫ్యాకల్టీ ఏం చెప్పాలి, ఏం అసైన్మెంట్ ఇవ్వాలి, ఎంతవరకు ఫ్రీడమ్ తీసుకోవచ్చు, ఏది పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వాలి. సో ఈ విషయం మీద ప్రతిది కూడా క్లియర్గా డిఫైన్ అయింది. ప్రతి ప్రోగ్రామ్, ప్రతి యూనిట్ ప్లాన్ డిఫైన్ అయింది. అయితే 9లోనేమో మీకు ఫ్రీడమ్ ఉంటుంది ఫ్యాకల్టీకి, సెంట్రలైజ్ సిస్టమ్ లేదు. ఎవరి ప్రకారం వారు క్లాస్ చెప్పుకోవచ్చు, కొన్ని పీరియడ్లు ఎక్కువ చెప్పచ్చు, కొన్ని తక్కువ చెప్పచ్చు, ఏదైనా ఇంట్రడ్యూస్ చేయొచ్చు, ఏదైనా వర్క్ చేయొచ్చు. ఆ ఫ్రీడమ్ ఇండిపెండెంట్ అది. ఇది చాలా వరకు సెంట్రలైజ్. అదే విషయంలో కొంత స్వేచ్ఛ కూడా ఉంటుంది, పరిమితమైన నియంత్రిత స్వేచ్ఛ ఉంటుంది ప్రతి ఫ్యాకల్టీకి. కాబట్టి నానో సంబంధించింది ఏంటంటే ఈ ఫిలాసఫీ మీద నడుస్తుంది. హార్డ్ వర్క్, ట్రైనింగ్, ప్రతి ప్రొఫెషనల్గా ఆర్గనైజ్ చేయడము, లెసన్ ప్లాన్స్ కరెక్ట్ చేయడము, వర్క్షీట్స్ సరిగ్గా ఇవ్వడము, ఇలాంటి అనేక అంశాలపై మీకు నానో యొక్క సిస్టమ్ ఆధారపడి ఉంది. 9 ఏమో చాలా వరకు ఫ్యాకల్టీ మీద ఆధారపడుతుంది. నానోనేమో సిస్టమ్ మీద ఆధారపడి ఉంటుంది, లెసన్ ప్లాన్ మీద ఆధారపడి ఉంటుంది, డిజిటల్ లెర్నింగ్ మీద ఆధారపడి ఉంటుంది. సో సెంట్రలైజ్డ్ ఒక మెకానిజం ఉంది టీచింగ్కు, లెర్నింగ్కు. 9లో అతి ప్రధానమైన వాళ్ళు ఫ్యాకల్టీ. నానోలో ఫ్యాకల్టీ ముఖ్యమైనప్పటికీ కూడా సిస్టమ్ ప్రధానమైనటువంటిది, మెటీరియల్ ప్రధానమైనటువంటిది, లెసన్ ప్లాన్ ప్రధానమైనటువంటి ఉంటుంది. సో కరికులం సెంట్రిక్ ఇది. 9 ఏమో టీచర్ సెంట్రిక్, స్టూడెంట్ సెంట్రిక్. ఒక లెసన్ను ఏ విధంగానైనా బోధించేటువంటి స్వేచ్ఛ 9కు ఉంటుంది. నానో వల్ల కూడా స్వేచ్ఛ ఉంటుంది, కానీ
మీకు ఎట్లా బోధించేటువంటి ఇన్స్ట్రక్షన్ ఉండేటువంటి సర్కిల్లో ఆ ఫ్రేమ్వర్క్లో మాత్రమే స్వేచ్ఛ ఉంటుంది. కాబట్టి ఒక సగటు ఫ్యాకల్టీ కూడా నానో యొక్క సిస్టమ్ ద్వారా అద్భుతంగా రాణించగలుగుతారు. సో వీళ్ళ ప్రధానమైనటువంటి పద్ధతి అంతా కూడా హార్డ్ వర్క్ ఆధారంగా, శ్రమ ఆధారంగా, సాధనమున పనులు సమకూరు ధరలోన అనేటువంటి సిద్ధాంత ప్రకారము నానో పనిచేస్తుంది. కొంచెం రిగరస్ హార్డ్ వర్క్ ఉంటుంది, డిసిప్లిన్ విషయంలో స్ట్రిక్ట్ ఉంటారు. కాబట్టి అనేక మంది ఈ డిసిప్లిన్ను వీరు చేసే పరిశ్రమను తట్టుకోలేక బయటికి వెళ్ళగొట్టిన వాళ్ళు అనేక మంది గూగుల్లో మిగతా వాటిలో చాలా వ్యతిరేక ప్రచారం పనిగట్టుకుని చేసినట్టుగా మనకు అర్థమవుతుంది. కాబట్టి ఎవరైతే కష్టపడాలనుకుంటారో, ఎవరికైతే డిసిప్లిన్ ఉండాలనుకుంటారో, ఎవరికైతే ఒక బలమైన ఆకాంక్ష తమ స్థాయికి మించినటువంటి ర్యాంకులు తెచ్చుకోవాలనుకుంటారో వాళ్లకు నానో చాలా సూట్ అవుతుంది. 9 ఏమో మీకు ఐఐటి ఆధారంగా సంస్థ, నానోనేమో మీకు చాలామంది ఎక్స్పీరియన్స్ ఇచ్చుంటారు. వీళ్ళు ఐఐటీల కంటే చాలా అనుభవానికి వీళ్ళు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. 9 వాళ్ళు యంగ్ ఐఐటీల మీద వీళ్ళకి విశ్వాసం ఉంది. 9 అనేది టీచర్ స్టూడెంట్ సెంటర్కి ఇంతమంది చెప్పుకున్నాం. 9లో కాస్త విశ్రాంతి ఉంటుంది, కాస్త రిలాక్సేషన్ ఉంటుంది, కాస్త ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, కాస్త స్పోర్ట్స్ ఉంటాయి, యాక్టివిటీస్ ఉంటాయి. సో 95% అకాడమిక్స్ ఉంటాయి, 5%లో ఇవన్నీ ఉంటాయి. సో అంత యంగ్ టీమ్, 9 యంగ్ ఐఐటియన్స్. నాన్న వెరీ వెల్ ఎక్స్పీరియన్స్కి సంబంధించిన ఫ్యాకల్టీ కొద్దిమంది ఐఐటియన్స్ ఉన్నారు, నాన్ ఐఐటియన్స్ ఉన్నారు, చాలా సీనియర్ ఫ్యాకల్టీస్ ఉన్నారు. సో స్టూడెంట్స్ యొక్క ప్రకృతి ఆధారంగా డిఫరెన్షియల్ లెర్నింగ్ మెథడ్ ఆధారంగా 9 నడుస్తుంది. మీకు 2 o'clock నుంచి 5 o'clock వరకు ప్రతి ఒక్కరికి అసైన్మెంట్స్ వేరే ఇవ్వబడతాయి, ప్రతి ఒక్కరికి డౌట్స్ క్లారిఫికేషన్స్ ఉంటాయి, టీచర్ స్టూడెంట్కి ఇంటరాక్షన్ ఉంటుంది. ఎందుకంటే క్లాస్లో 35-40 మంది మాత్రం ఉంటారు, 9 వల్ల 40-50 మంది వరకు ఉంటారు. కాబట్టి ఈ 2 to 5 అనేది స్టూడెంట్ టీచర్ మధ్య ఇంటరాక్షన్ పెంచుతుంది 9లో. తర్వాత వారి మధ్య డౌట్స్ క్లారిఫికేషన్ చేయబడతాయి. సో మనకు అర్థం కాని విషయాలు ఎక్స్ప్లెయిన్ చేయబడతాయి. సో వీటన్ని 2 to 5 అనేది ప్రధానంగా డిఫరెన్షియల్ లెర్నింగ్. సో 9లో బ్యాచ్లో సెగ్రిగేషన్ లేదు, వాళ్ళ యొక్క పెర్ఫార్మెన్స్ ఆధారంగా, కేబిలిటీ ఆధారంగా లేదు, అందరికీ సమానం ఒకటే టీచింగ్ ఉంటుంది. కానీ వర్క్ షీట్స్ వేరే ఉంటాయి, డౌట్స్ క్లారిఫికేషన్ వేరే ఉంటాయి. సో ఇంటరాక్షన్స్ 2 to 5 కూడా స్టూడెంట్ టు స్టూడెంట్ ఉంటుంది, 1-to-1 టీచింగ్ లెర్నింగ్ మెథడ్ ఉంటుంది. నానోలో సెగ్రిగేషన్ ఉంటుంది, బ్యాచ్లు వాళ్ళ మెరిట్ ఆధారంగా మీకు బ్యాచ్లు చేంజ్ చేయబడతాయి. కానీ అందరు కూడా హార్డ్ వర్క్ చేస్తారు చాలా. సో 9 షెడ్యూల్ కాస్త రిలాక్స్గా ఉంటే 9 నానో కొంచెం హెక్టిక్, కొంచెం కష్టపడాల్సి వస్తుంది. ఎందుకంటే వాళ్ళ ఫిలాసఫీ ఏంటంటే 2 years మీరు కష్టపడ్డట్టయితే, కొన్ని చిన్న చిన్న ఆనందాలు కోల్పోయినట్టయితే, మీరు చెమటోడిచినట్టయితే తర్వాత మీ జీవితం అంతా అద్భుతంగా ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా 2 years చాలా కష్టపడాలనేటువంటి భావం ఉన్నటువంటి వ్యక్తులు వారు. 9 ఏమి విశ్వసిస్తుందంటే, కానీ చాలా స్వేచ్ఛనిచ్చే విద్యార్థులు గురించి అర్థమవుతుంది. వాళ్ళు ఆ విశ్రాంతిలోనే ఆనందం ఉన్నప్పుడే, ఆ స్టూడెంట్స్ ఫ్యాకల్టీ మీద చనువు ఉన్నప్పుడే అది స్టూడెంట్స్కు దాని ప్రభావం ఎక్కువ ఉంటుంది. చదివే గంటల కంటే ఆ స్టూడెంట్స్ ప్రశాంతంగా, విశ్రాంతిగా, ఆహ్లాదంగా, హ్యాపీ మైండ్ ఉంటేనే మీకు పనిచేస్తున్నది దాన్ని విశ్వసిస్తారు. స్టూడెంట్స్ యొక్క ప్రకృతి ఆధారంగా లెర్నింగ్ 9 ప్రాధాన్యత ఇస్తే, వాళ్ళ ప్రకృతికి అతీతంగా సరైనటువంటి వాతావరణం కల్పించి, సరైన టీచింగ్ ఇచ్చి, సరైనటువంటి పరిశ్రమ చేస్తే వాళ్ళ ప్రకృతికి, వాళ్ళ యొక్క స్వభావానికి భిన్నంగా కూడా పనిచేసి అద్భుతాలు సాధించవచ్చు అనేటువంటి మీద మీకు నానో పనిచేస్తుంది. కాబట్టి 2 భిన్నమైనటువంటి కాలేజెస్, 2 మంచి నిపుణులు మాత్రమే స్థాపించారు. 2 12 నుంచి 9 నడుస్తుంది, 17 నుంచి 9 నడుస్తుంది. ఐఐటి భరత్ తేజ గారు ఐఐటి ఖరగ్పూర్ మరియు జస్వంత్ గారు, శ్రీకాంత్ గారు ముగ్గురు స్థాపించి ఇప్పుడు దాదాపు 65 మందిలో 60 మంది ఐఐటీన్స్ పనిచేస్తున్నారు 9లో. నానోలో అనేక మంది యంగ్ ఐఐటీని తీసుకొచ్చినప్పటికీ కూడా ప్రధానంగా ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీస్, కనీసం 5 ఏళ్ల కంటే పైన ఎక్స్పీరియన్సే నానోలో పెడతారు. 9లో స్ట్రెంగ్త్ తక్కువ, నానోలో కొంచెం ఫీ తక్కువ. సహజమే, స్ట్రెంగ్త్ పెరిగినప్పుడు కొంచెం ఫీ తగ్గుతుంది, స్ట్రెంగ్త్ తక్కువ ఉన్నప్పుడు ఫీజు పెరుగుతుంది. ఇన్వర్స్లీ ప్రపోర్షనల్.
9 ఎక్స్పాన్షన్కి వచ్చి ఇప్పుడు 6 బ్రాంచ్కి వెళ్ళింది, నెక్స్ట్ 8 బ్రాంచెస్కి వస్తుంది. నానో ప్రస్తుతము మాదాపూర్లో గర్ల్స్ ఒకటి ఉంది, బాయ్స్ ఒకటి ఉంది, విద్యానగర్ ఉంది, కొత్తపేటలో ఉంది, శంషాబాద్ 5 ఉన్నాయి. బహుశా ఇంకొక 2 ఎక్స్పాన్షన్కి వెళ్తున్నట్టున్నారు. 9 మాత్రం మీకు 6 బ్రాంచెస్ ఉన్నాయి. విద్యానగర్, కొత్తపేట్, ఎల్బీ నగర్, ఎస్ఆర్ నగర్, కూకట్పల్లి, సుచిత్ర, ఈసీఎల్ అండ్ నార్సింగ్ 2 వస్తున్నాయి. ఈసీఎల్ విత్ హాస్టల్, నార్సింగ్ ఓన్లీ డే స్కాలర్స్. నార్సింగ్లో మీకు సాట్ ప్లస్ జేఈ, సాట్ ప్లస్ జేఈ తోటి కొంచెం ఉన్నత ఫీజు, అద్భుతమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ నార్సింగ్లో స్టార్ట్ అవుతుంది, డే స్కాలర్స్. సో నానో శంషాబాద్లో 15 ఎకరాల క్యాంపస్లో విశాలమైన ప్రాంగణీస్లో గ్రీనరీలో మంచి కూరగాయలు, ఓన్ కిచెన్ భోజనంతో అద్భుతమైనటువంటి ఎడ్యుకేషన్ లాస్ట్ ఇయర్ స్టార్ట్ అయింది. చాలా చాలా మంచి ఫీడ్బ్యాక్ ఉంది శంషాబాద్ గురించి. సో ఓన్లీ బాయ్స్కే ఉంది అక్కడ. నీట్ మాత్రం 9కి సంబంధించింది సుచిత్రాలో ఉన్నట్టుంది ఉంది. మీకు కొత్తపేటలో నానోకు ఉన్నట్టుంది. సో విద్యానగర్లో కూడా ఉంటాయి. కాబట్టి 2 కూడా అద్భుతమైన సంస్థలు. మీకు కొంచెం గూగుల్ రివ్యూస్తే 9కు ఎక్కువ రేటింగ్ ఉంటుంది, 9కు తక్కువ ఉంటుంది. బట్ అది బికాజ్ ఆఫ్ స్టూడెంట్స్. చాలామంది వాళ్ళ స్టూడెంట్స్ నుంచి కొంత డిసిప్లిన్ తట్టుకోలేక వాళ్ళని వెళ్ళగొట్టడం జరిగింది. వాళ్ళు చేసినటువంటి క్యాంపెయిన్ అనే విషయం మనకు అర్థమైంది మేము లోతుగా పరిశీలిస్తే. ఫుడ్ విషయంలో ఎక్కడైనా చిన్న చిన్న కంప్లైంట్స్ ఉంటాయి, ఎక్కడైనా కొంచెం అడ్జస్ట్ కావాల్సిందే. ఇప్పుడు బహుశా ఫీ కొంచెం నానో శంషాబాద్లో ఎక్కువ ఉన్నట్టుంది. కొంచెం ఎర్లీగా జాయిన్ అయితే మీకు అడ్మిషన్స్ వస్తాయి. స్క్రీన్ మీద 2 నెంబర్స్ ఉన్నాయి. మీకు ఎక్కువ వివరాల కోసం వాటి రెండింటిని మీరు స్టడీ. రెండింటిలో కూడా అద్భుతమైన ర్యాంక్స్ వచ్చినాయి. మంచి మంచి ర్యాంక్స్ లాస్ట్ అనేక సంవత్సరాల నుంచి వచ్చినాయి. రెండింటిలో కూడా సుమారుగా 20 నుంచి 30% అన్ని జోసా కౌన్సిలింగ్ ద్వారా NIT, IIT, IIIT సీట్స్ వచ్చినాయి. 80-90%, 70 నుంచి 90% వరకు మీకు ఎంసెట్లో టాప్ 10 కాలేజెస్ కానీ, ప్రైవేట్ యూనివర్సిటీస్ కానీ, మిగతా జోసాగిరి అన్నిటి నుంచి 70-90% ఇద్దరు సీట్లు వచ్చిన, ఒక సంవత్సరం ఎక్కువ రావచ్చు, ఒక సంవత్సరం తక్కువ రావచ్చు. కాబట్టి మీరు ఎలా ఎంపిక చేసుకునే దానికంటే ముందు మీరు ఒక బ్రాంచ్ని పరిశీలించండి. ముఖ్యంగా 9లో మీకు డే స్కాలర్స్ అయితే 8 దగ్గర ఉంటుంది, దానికి వెళ్ళండి. హాస్టల్ అయితే 4 ఉంది, విద్యానగర్లో ఉంది, ఎస్ఆర్ నగర్లో ఉంది, సుచిత్రలో ఉంది, JNTలో ఉంది. గర్ల్స్ హాస్టల్ మాత్రం విద్యానగర్లో, JNTలో మాత్రం ఉంది. మొత్తం చాలా మోడర్న్ మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్నది మీకు ఎస్ఆర్ నగర్. కానీ అద్భుతమైనటువంటి అకాడమిక్స్ రికార్డ్ అన్నిట్లో ఉంది. కానీ చాలా డిమాండ్ ఉన్నది, పేరెంట్ దృష్టిలో చాలా డిమాండ్ ఉన్నటువంటి విద్యానగర్. సుచిత్రాలో మెడికల్ ఉంది. మీకు సుచిత్ర ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా చాలా బాగుంటుంది. సో నానోలో మాదాపూర్లో బాగుంటుంది. ముఖ్యంగా వాళ్ళ హైలైట్ బ్రాంచ్ ఏంటంటే శంషాబాద్. విద్యానగర్ ఎప్పటి నుంచో ఫేమస్, అది కూడా పక్కన అంతా 200 మీటర్ 300 మీటర్ దూరంలో ఉంటాయి 9 నానోలు. కాబట్టి ఇంకా మోర్ డీటెయిల్స్ కావాలంటే వాళ్ళ నెంబర్లకు ఫోన్ చేస్తే వాళ్ళు అన్ని వివరాలు చెప్తారు. మీకు అడ్మిషన్ టెస్ట్ ఎప్పుడు అవన్నీ కూడా. అదేవిధంగా మీకు ఇంటర్మీడియట్ కాలేజ్ గైడెన్స్ కోర్స్ స్క్రీన్ మీద నెంబర్కి వివరాలు పంపండి. అదేవిధంగా డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఉంది, దాని వాట్సాప్ కమ్యూనిటీలో చేయండి. ఇంకా ఇంటెన్సివ్ కావాలనుకుంటే యాప్ డౌన్లోడ్ చేసుకుని సంబంధిత కోర్స్ చూసే బెటర్ ఇంటి కాలేజ్ తీసుకొని మీరు వ్యక్తిగతంగా మాట్లాడండి. కౌన్సిలింగ్ పర్సనల్ కూడా కలవడానికి అవకాశం ఉంది. ధన్యవాద్. భారత్ మాతా కీ జై.